నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ న్యూస్. విద్యా వైద్యానికి సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారన్నారు ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఐటీఐ కాలేజీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించిన ఆయన యువతకు ఉపాధి కల్పించి మంచి మార్గంలో నడిపించడానికి సాంకేతిక విద్యను ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీలు ప్రారంభమవుతున్నాయని, అధునాతన టెక్నాలజీతో ఏటీసీలు ఏర్పాటు చేశామన్నారు. సుమారు 2500 కోట్లతో రాష్ట్రంలో 65 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇంకొకటి అనుసంధానంగా 40 కోట్లతోటి ఆన్లైన్లో యువతకు అన్ని విధాల ట్రైనింగ్ ఇచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో యువతకు పెద్దపీట వేసి ఐటీఐ న్యూ టెక్నాలజీ ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 65 సెంటర్లు ఐటీఐ సెంటర్లు నూతన టెక్నాలజీ తోటి ఏఐకి అనుసంధానంతో సుమారు 2500 కోట్లతోటి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రారంభం చేస్తున్న సందర్భంగా ఆలేరులో ఐటీఐ న్యూ టెక్నాలజీ సెంటర్ను ఇక్కడ మా చైర్మన్ గారు అదేవిధంగా లోకల్ నాయకులందరం కూడా యువతకు పెద్దపీట వేసే విధంగా యువతకు టెక్నాలజీ రంగంలో నైపుణ్యమైన శిక్షణ ఇచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో పాటు ఈ టెక్నాలజీ రంగంలో ముందుంచడానికి సుమారు 40 కోట్లతోటి ఇక్కడ ఐటీఐ న్యూ టెక్నాలజీ సెంటర్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. దానికి శాంక్షన్ చేసిన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఆలేరు ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తూ యువతకు పెద్దపీట వేయాలి. తెలంగాణ సాధించుకుందే నీళ్లు నిధులు నియామకాలు. మరి అలాంటి 10 ఏళ్ల పాలనలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో అప్పుల తెలంగాణ చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నీళ్ల పేరు మీద నిధుల పేరు మీద నియామకాల పేరు మీద దోచుకుంటే అప్పుల రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా తెలంగాణలో యువతకు పెద్దపీట వేయాలి, టెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చేయాలి, ఏఐకి అనుసంధానంగా యువతకు అన్ని రంగాల్లో ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా ఆలేరుకు 40 కోట్లతోటి ఐటీఐ నూతన టెక్నాలజీకి శాంక్షన్ చేసి ఇలా ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఈ ప్రాంత యువకులకు పెద్ద ఎత్తున ఉపాధితో పాటు టెక్నాలజీ రంగంలో ఒక పెద్దపీట వేయడానికి ఇది దోహదపడుతుంది. కాబట్టి ఇలా దీన్ని ప్రారంభించుకోవడం నిజంగా కూడా యువతకు ఒక వరంగా ఈ ప్రాంతంలో ఈ టెక్నాలజీ సెంటర్ ఉపయోగపడుతుంది. దీన్ని ఈ ప్రాంత యువకులు పెద్ద ఎత్తున వినియోగించుకొని అన్ని రంగాల్లో ముందుకు పోవాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపాలనలో అన్ని రంగాలను అభివృద్ధి పరుస్తూ ఇలా రైతులకు పెద్దపీట వేసి మహిళలకు పెద్దపీట వేసి అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా యువత పెడదారిన పడకుండా సన్మార్గంలో నడవాలని చెప్పి ఈ టెక్నాలజీ సెంటర్ ప్రారంభించడం ముఖ్య ఉద్దేశం. యువత బాగుంటేనే ఈ ప్రాంతం బాగుంటుంది. కాబట్టి యువతను సన్మార్గం నడపడానికి కొత్త టెక్నాలజీకి అనుగుణంగా 40 కోట్లతోటి ఆలేరులో ఇది ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఈ ప్రాంత ప్రజలకు యువతకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఒక చక్కటి ఆలోచన, చక్కటి సన్మార్గం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో విద్యకు వైద్యానికి పెద్దపీట వేస్తున్నాడు. విద్యకు వైద్యానికి పెద్దపీట వేయడంతో పేద వర్గాలకు విద్య వైద్యం అందితే అన్ని రకాల అభివృద్ధిలో ముందుకు పోతారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి మాకు ఈ టెక్నాలజీ సెంటర్ను ఇచ్చినందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.